హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే వంకాయ కూర చేసుకున్నాను. ఈ వంకాయ కూర చేసే విధానం ఇప్పుడు చూపిస్తానండి మీకు. సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలండి ఇవి. వంకాయ ముక్కల్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ముక్కలు వేసుకోవాలండి, లేదంటే కండ్రెక్కి నల్లబడతాయండి ముక్కలు. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. దీనిలో కొంచెం శనగపప్పు ఎక్కువగా వేసుకోవాలి. వంకాయ కూరతో తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. దీనిలోకి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. తాలింపు ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాం. వంకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా అంతా సాల్ట్ వేసుకున్నాం. ఇది మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనికి కారం వేసుకున్నామండి. ఇందాక మిర్చి వేసుకున్నాం, అవి చూసుకొని మనం ఘాటుకు తగ్గట్టుగా కారం వేసుకున్నాం. ఇప్పుడు టేస్టీ వంకాయ కూర రెడీ అండి. ఈ వంకాయలు ఇంట్లో కాసినయేనండి, నాటుకాయలే. మందులు గట్రా ఏమి వేసి పెంచిన చెట్లు కాదండి. చెట్లు కూడా చూపిస్తాను మీకు, కాయలు కూడా చూపిస్తాను. అంటారు కదా, తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయేనని. చాలా బాగుందండి వంకాయ కూర. టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.